భగవంతుడు మనందరి యొక్క ఇంద్రియాలని బయటికి చూచేటట్లుగా సృష్టించాడు. అందువల్ల ఇంద్రియాలు ఎప్పుడు కూడా బయట ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోతున్నాయే కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా అంతర్ముఖం కాకుండా అలా ఉండిపోతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే ఇలా బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలను చూస్తున్నాయో మనం ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతూ ఉన్నాం. దానితో మనం బంధంలో పడిపోతూ ఉన్నాం. అంటే మృత్యురూపమైనటువంటి జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోతూ ఉన్నాం. అలా కాకుండా ఎవరో ఒక పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి అరుదుగా ఉన్నటువంటి వ్యక్తి తను మోక్షాన్ని కావాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడై ఎలాగైనా సరే ఆ పరమాత్మని అందుకోవాలనేటువంటి భావనతో అతడు తన యొక్క ఇంద్రియాలని అంతర్ముఖం చేస్తాడు. అలా అంతర్ముఖం చేసి లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తన యొక్క జన్మని సార్థకం చేసుకుంటాడు. ఈ మృత్యుముఖం నుంచి తప్పించుకుంటాడు, అమృతత్వాన్ని అందుకుంటాడు. మరి ఇలా లోపలికి గనక చూస్తే అమృతత్వాన్ని అందుకోవచ్చు, పరమాత్మను తెలుసుకోవచ్చు. బయట ప్రాపంచిక విషయాల్లో గనక మునిగిపోయినట్లయితే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి ఈ జనన మరణ రూప సంసారంలో ఇరుక్కుపోవటం జరుగుతుంది. మరైతే ఇంతకీ ఆ ఆత్మ ఎవరు? ఆ ఆత్మని తెలుసుకునేవాడెవరు? ఆ ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అనే విషయాల్ని ఇక నుండి చెప్పబోతూ ఉన్నారు. 3వ మంత్రాన్ని చూడండి. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్. ఇక్కడ నుంచి వచ్చేటువంటి మంత్రాలు ఏతద్వై తత్ అనేటువంటి ఈ పదంతో కూడి వస్తాయి. ఎందుకు అని అంటే ఏ విషయాన్ని నచికేతుడు అడిగాడో, ఏ ఆత్మను గురించి నచికేతుడు అడిగాడో ఆ ఆత్మని గురించి సూటిగా చెప్పబోతున్నాడు యమధర్మరాజు ఇక్కడి నుంచి. అందుకే ఈ ఏతత్వైదత్, ఏతత్ అది ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇది, తత్ అదే అనేటువంటి విషయం. అయితే ఏనా ఏతేన ఏవ దేనివల్లనైతే రూపం ఆకారాన్ని, రసం రుచిని, గంధం వాసనని, శబ్దాన్ శబ్దాలని, స్పర్శాన్ స్పర్శని, మైథునాన్ స్త్రీ పురుష సంపర్కాన్ని, విజానాతి తెలుసుకుంటున్నాడు. ఈ మానవుడు ఈ రూపాలను కానీ, రసాన్ని కానీ, గంధాన్ని కానీ, స్పర్శని కానీ వీటన్నిటినీ కూడా దేని కారణంగా తెలుసుకుంటున్నాడో అత్ర అటువంటి ఆత్మకి కిం పరిశిష్యతే తెలియరానటువంటిది ఏముంది? ఇక ఆత్మ తెలుసుకోలేనటువంటిది ఏముంది? ఏ తత్ ఇదే, వై నిశ్చయంగా, తత్ నీవు అడిగినటువంటి ఆత్మతత్వం ఇదేనయ్యా, నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం అంటున్నాడు. దేని కారణంగా మానవుడు ఈ రూపాలని, ఈ రుచుల్ని, ఈ వాసనల్ని, ఈ స్పర్శని, ఈ శబ్దాలని వీటన్నింటినీ కూడా చూడగలుగుతున్నాడో, వినగలుగుతున్నాడో, ఇవన్నీ కూడా ఏదైతే చేయగలుగుతున్నాడో అదిగో అటువంటి దాన్ని, ఆ ఆత్మని తెలుసుకోవాలి. దానికి తెలియనటువంటిది ఇంకా ఏమీ లేదు. ఇదే నీవు అడిగినటువంటి ఆత్మతత్వం ఓ నచికేత అని అంటున్నాడు. ఈ మంత్రాన్ని కనుక సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకి కేనోపనిషత్తులో ఉన్నటువంటి ఒకే ఒక్క మంత్రాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలు. ఏమిటా మంత్రం? యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంష పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే.
ఈ కేనోపనిషత్తులో చెప్పినటువంటి ఒక్క మంత్రాన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే వేదాంతం అంతా మనకు గుర్తున్నట్టే. కారణం ఏమిటంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి అత్యద్భుతంగా చెప్పబడినటువంటి మంత్రం ఇది. దేనిని కన్ను చూడలేదో, దేనివల్ల కన్ను అన్నిటినీ చూడగలుగుతుందో అది ఏ బ్రహ్మము అని తెలుసుకో. ఇక్కడ ఇది అని నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో అది ఏది కూడా బ్రహ్మము కాదు, పరమాత్మ కాదు. ఈ ఒక్క మంత్రాన్ని గనక గట్టిగా తెలుసుకుంటే లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క కళ్ళు చక్కగా తెరుచుకుంటాయి. ఎందుకనంటే మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాం, పారాయణలు చేస్తుంటాం, పూజలు చేస్తుంటాం, రకరకాలైనటువంటి నోములు వ్రతాలు చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో దేవుడికి సంబంధించినటువంటి ఓ పటాన్నో ఒక విగ్రహాన్నో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఏది కూడా పరమాత్మ కాదు అని. నువ్వు పెట్టుకునేటువంటి పటం కానీ, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహం కానీ, నువ్వు చూచేటువంటిది ఏది కూడా పరమాత్మ కానే కాదు. అంటే మనం కంటితో దేన్నైతే చూస్తామో అది పరమాత్మ కాదు. అయితే కన్ను దేన్నైనా చూడాలంటే దేని యొక్క అవసరం ఉందో అది పరమాత్మ. కన్ను చూచేది ఏది పరమాత్మ కాదు, కానీ కన్ను చూడటానికి ఏది కారణమో అది పరమాత్మ అని తెలుసుకో అని చెప్పి, ఇక్కడ నువ్వు ఏదైతే ఇది ఇది అని ఉపాసన చేస్తున్నావో అదేది కూడా పరమాత్మ కాదు. నేదం యదిదం ఉపాసతే యత్ ఇదం ఉపాసతే, ఏదైతే దీన్ని ఇక్కడ ఉపాసన చేస్తున్నావో నా ఇదం అది పరమాత్మ కానే కాదు అని. అంటే దీంతో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పరమాత్మని కంటితో ఎప్పుడూ చూడటానికి వీల్లేదు అని. ఒక కంటితోనే కాదు, ఇక్కడే 5 మంత్రాలు ఉన్నాయి కేనోపనిషత్తులో. కంటితో చూచేది, చెవితో వినేది, ముక్కుతో వాసన చూచేది, నాలుకతో రుచి చూచేది, మనసుతో భావించేది, చేతితో స్పర్శించేది, ఇది ఏది కూడా పరమాత్మ కాదు. అంటే ఇంద్రియాలకి అగోచరమైనటువంటిది పరమాత్మ. కాబట్టి ఎవరైనా నేను పరమాత్మని చూచాను అని కనుక అన్నాడంటే ఆయన చూచింది పరమాత్మని కాదు అని స్పష్టంగా ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి పరమాత్మని ఎప్పుడు కూడా చూడటానికి వీల్లేదు. అయితే మనం కంటితో దేన్నైనా చూస్తున్నామంటే, చెవితో దేన్నైనా వింటున్నామంటే, ముక్కుతో ఏదైనా వాసన చూస్తున్నామంటే, నాలుగుతో రుచి చూస్తున్నామంటే, చర్మంతో స్పర్శిస్తున్నామంటే, వీటన్నిటికీ ఏది కారణమో అది పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? అదిగో లోపలే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఈ కంటి వెనక, చెవి వెనక, ముక్కు వెనక, నాలుగు వెనక, వీటన్నింటి వెనక సర్వవ్యాపకమై ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఆ పరమాత్మే ఉన్నాడు. కాబట్టి మనం కంటితో చూచేది పరమాత్మ కాదు. కంటితో దేన్నైనా చూస్తున్నామనంటే అదిగో అదే పరమాత్మ. అంటే పరమాత్మ కోసం మనం కంటి ముందున్నటువంటి వస్తువులను చూస్తే లాభం లేదు, పరమాత్మ కోసం కంటికి వెనక ఉన్నటువంటి దాన్ని చూడటానికి ప్రయత్నించాలి. కంటికి వెనక ఉన్నటువంటి ఆ దివ్య చైతన్య శక్తిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి అంటే మనం ఏం చేయాలి? బహిర్ముఖం కాకూడదు, అంతర్ముఖం కావాలి అని అర్థమవుతుంది. అందుకే వేదాంతంలో ఎప్పుడు కూడా అంతర్ముఖంగా అంతర్ముఖంగా అని చెప్పటం. నువ్వు బహిర్ముఖమైనంత కాలము కూడా పరమాత్మను దర్శించలేవు. నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతావో ఆ అంతర్ముఖమైనప్పుడే పరమాత్మను చూడటానికి వీలవుతుంది. ఇలాగే అన్ని ఇంద్రియాలు, మనస్సు అన్నింటినీ కూడా మనస్సు చేత నువ్వు ఏది ఆలోచించినా అది పరమాత్మ కాదు. నేను పరమాత్మను గురించే ఆలోచిస్తున్నానండి అని అంటే నువ్వు పరమాత్మను గురించి ఆలోచించినా నువ్వు నీ చేత ఆలోచించబడేది ఏది పరమాత్మ కాదు. కానీ నువ్వు ఆలోచనలు సాగించడానికి నీ మనస్సుకి ఏదైతే శక్తినిస్తున్నదో అది పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం దేన్ని ఆలోచించాలన్నా, దేన్ని చూడాలన్నా, దేన్ని వినాలన్నా, దేనికైనా సరే మనకి ఉన్నటువంటి ఇంద్రియాలకి ఒక శక్తి కావాలి. అదిగో ఆ శక్తే పరమాత్మ. పరమాత్మ కంటికి కనపడదు. కరెంటు కంటికి కనపడుతుందా? కరెంటు ఎప్పుడన్నా కనపడదు. కరెంటు ఉన్నది లేనిది
మరి మనకి ఎట్లా తెలుస్తుంది? ఒక తీగ ఉందనుకోండి, దాంట్లో కరెంటు పాస్ అవుతుందా లేదా అనే విషయం కంటితో చూసి తెలుసుకోవచ్చా? తెలుసుకోవటానికి వీలు. కానీ ఒక ఫ్యాన్ కనుక తిరుగుతుంటే, ఒక లైట్ కనుక వెలుగుతుంటే అప్పుడు ఇక్కడ కరెంటు ఉన్నది అనే విషయం తెలుస్తుంది. మరి వాయువు, గాలి మన కంటికి కనపడుతుందా? కనపడదు. మరి కంటికి కనపడినటువంటి గాలిని మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా సాధ్యమవుద్ది? ఆకులు కనుక కదులుతూ ఉంటే, చెట్టు ఆకులు కనుక కదులుతూ ఉంటే గాలి ఉంది అని అర్థమవుతుంది. అంటే డైరెక్ట్గా ఆ గాలిని చూడలేము, డైరెక్ట్గా ఈ కరెంటును చూడలేము, డైరెక్ట్గా పరమాత్మను చూడలేము. కాబట్టి వీటిని ఎట్లయితే తెలుసుకోగలుగుతున్నామో అట్లనే పరమాత్మని కూడా ఈ ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా తెలుసుకోవాలనంటే ఈ ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటున్నాయి అనంటే వాటికి వెనక పరమాత్మ శక్తి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఈ లైట్ వెలుగుతున్నది, ఫ్యాన్ తిరుగుతున్నది, మైక్ పని చేస్తూ ఉన్నది అని అంటే దాని వెనక కరెంట్ అనేటువంటి శక్తి ఉన్నది, విద్యుత్ శక్తి ఉన్నది అని మనం అర్థం చేసుకుంటాం. అయితే నిజంగా కంటికి దేన్నైనా చూచేటువంటి శక్తి ఉందా? ఇది మన ప్రశ్న. ఎందుకనంటే కంటితో చూచేది పరమాత్మ కాదు. కన్ను కనుక దేన్నైనా చూడాలంటే ఏదో శక్తి కావాలి, అది పరమాత్మ అన్నాం కదా. అసలు నిజంగా కంటితోటి దేన్నైనా చూడగలమా అంటే ఒట్టి కంటితోటి దేన్ని చూడలేము. ఏమంటే నీ కన్ను తీసి పక్కన పెట్టేసి చూడమనండి చూసుద్దేమో అని అన్నాం అనుకోండి, ఏమంటే మరీ అట్ట కన్ను పీకి పెట్టడం ఎట్ట సాధ్యం అవుద్దండి అని అంటాం. రైట్, కన్ను పీకి పెట్టడం సాధ్యం కాదు, మరి అలా చూడటం అసలు సాధ్యం కాదు. కానీ మరి సరిపోయినటువంటి మనిషికి కూడా కన్ను ఉంది కదా, మరి తెరుచుకొనే ఉంది కదా, మరి ఏమైనా చూస్తున్నాడా? చుట్టలా. ఎందుకని చుట్టలేదు? ఎందుకనంటే ఆ కంటి వెనక ఉండవలసినటువంటి ఆ కరెంట్, ఆ శక్తి, ఆ దివ్య శక్తి, ఆ ఆత్మశక్తి అక్కడ లేదు. అందుకని ఆ కన్ను చుట్టలేదు. మరైతే ఇప్పుడు మన కన్ను ఎందుకు చూడగలుగుతుంది? ఎందుకు చూడగలుగుతుంది అంటే ఈ కంటి వెనక ఆ చైతన్య శక్తి ఉంది, అందువల్ల ఈ కన్ను చూడగలుగుతూ ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందన్నమాట, ఈ కంటి వెనక ఉన్నటువంటి శక్తి ఏదో. అలాగే చెవి వెనక, చెవి దేన్నైనా వినాలంటే దేని కారణంగా వింటున్నదో అదిగో అది. అలాగనే ముక్కు వాసన చూస్తుందంటే దేని కారణంగా వాసన చూడగలుగుతున్నదో, నాలుక రుచి చూడగలుగుతుందంటే దేని కారణంగా రుచి చూడగలుగుతుందో అదిగో అదే పరమాత్మ అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం చూడటానికి కన్ను ఒక సాధన మాత్రమే కానీ చూచేది మాత్రం కన్ను కాదు. చూడటానికి మాత్రం కన్ను అనేటువంటిది ఒక సాధన అన్నమాట. అంటే చూచేది వేరొక శక్తి ఉంది. ఇప్పుడు ఓ టెలిస్కోప్ తోటి దూరాన ఉన్నటువంటి నక్షత్రాలను ఓ సైంటిస్ట్ చూస్తాడు. దూరాన ఎక్కడో ఉన్నటువంటి నక్షత్రాలని ఓ టెలిస్కోప్ తోటి చూస్తాడు. టెలిస్కోప్ అనేది ఓ పరికరం, ఆ పరికరంతో చూస్తాడు. అయితే ఇప్పుడు మనం ఓ ప్రశ్న వేద్దాం. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని చూస్తుంది టెలిస్కోపా, టెలిస్కోప్ వెనుకున్న చూస్తున్నటువంటి మనిషి అంటే మనం ఏం చెబుతాం? ఆ టెలిస్కోప్ వెనుకున్నటువంటి మనిషి అంటే కన్ను చూస్తున్నదే కానీ టెలిస్కోప్ చూడాల. అంటే టెలిస్కోప్ అనేది దేనికి పనికి వస్తుందనంటే దూరాన ఉన్నటువంటి వస్తువుని కన్ను చూడటానికి ఉపయోగపడేటువంటి ఓ పరికరం. ఈ టెలిస్కోప్ లాగానే మన కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ, చర్మం కానీ, నాలుగు కానీ ఇవన్నీ కూడా మనకి ఓ పరికరాలు అన్నమాట. దేనికంటే చూడటానికి, వినటానికి, తినటానికి, రుచి చూడటానికి, వాసన చూడటానికి, స్పర్శించడానికి, వీటన్నిటికీ కూడా ఓ పరికరం మనకు కావాలి. అందుకని ఆ పరికరం మాత్రమే ఇదిగో ఈ ఇంద్రియాలు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఒక ఆయన తన కొడుకు ఎక్కడో దూరాన ఉద్యోగం చేస్తూ ఉంటే ఉత్తరం రాస్తే అది చదువుకోవటానికి పాపం ఆ తండ్రికి చదువు రాదు. అందుకోసం అని చెప్పి ఆ బజార్లో ఉన్నటువంటి ఓ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు ఈ ఉత్తరం ఒక్కరు చదివి పెట్టండి అంటే ఆయన చదివి పెడతా ఉంటాడు. సరే అట్లానే ఎప్పుడు ఉత్తరాలు వస్తే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చదివించుకుంటాడు. ఒకసారి అట్లనే ఉత్తరం వస్తే ఆయన దగ్గరికి వచ్చాడు. ఏమంటే ఉత్తరం చదివి పెట్టండి మా వాడు రాశాడు. సరే అట్లయితే తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అంతలో కళ్ళజోడు కోసం చూశాడు, కనపడలా. లోపలికి పోయి చూశాడు, కనపడలా. ఏమయ్యా కళ్ళజోడు కనపడలేదు, మరి ఎట్లా చదవటానికి వీలు కాదు కదా అని అన్నాడు. ఏమండి కళ్ళజోడు లేకపోతే చదవటానికి ఏముందండి? అంటే కళ్ళజోడు ఉంటేనేనయ్యా, కళ్ళజోడు లేకపోతే చదవటానికి వీలు లేదన్నాడు. ఓహో కళ్ళజోడా చదవటానికి కారణం, సరే అనుకొని ఈయన కళ్ళజోడు షాప్కి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటే నేను బాగా ఈ ఉత్తరం చదవటానికి వీలుగా ఒక కళ్ళజోడు ఇవ్వండి అన్నాడు. ఆయన కళ్ళజోడు వేరు సైట్స్లో పెట్టి చూపించాడు. ఏ కళ్ళజోడు పెట్టినా పాపం ఈయన ఉత్తరం చదవలేకపోతున్నాడు. ఎందుకంటే ఈయన చదువు రాదు.
కానీ కళ్ళజోడే చదువుద్ది కదా అని అనుకొని ఆ కళ్ళజోడు పెట్టమంటున్నాడు. ఆయన పెట్టి 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 బాబా ఆయన దగ్గర ఉన్న కళ్ళజోళ్ళన్నీ అన్ని రకాల సైట్స్ పెట్టాడు, బొత్తద్దాలంటివి కూడా పెట్టాడు. ఏది పెట్టినా ఆయనకి మాత్రం చదువు. ఇంతకీ నీకు చదవచ్చయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, నాకు చదువు రాదండి, కళ్ళజోడు ఉంటే చదవచ్చు అంట కదా, మా మాస్టర్ గారు చెప్పారు, అందుకని కళ్ళజోడు ఉందేమని, అందుకని చదివే కళ్ళజోడు ఉందేమని వచ్చాను అన్నాడు. ఏమయ్యా కళ్ళజోడు చదవదయ్యా, చదివేది మనిషేను, కాబట్టి కళ్ళజోడు అనేది ఉంటే ఆ కనపడింది సరిగ్గా కనపడుద్ది అంతేను అని చెప్పాడు. ఇదే ప్రకారంగా మనం కూడా ఏంటంటే ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరికరాలుగా మనం వాడుకుంటున్నాం అంతే. కానీ యథార్థంగా ఇక్కడ చూసేది ఏదైతే ఉందో అది కాస్త ఆత్మ చైతన్యమే. ఈ పరికరాన్ని ఉపయోగించుకొని ఆత్మయే చూస్తూ ఉంది. అంటే మానవుడికి ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి అన్ని అనుభవాలు కూడా ఆత్మశక్తి వల్లనే కలుగుతున్నాయి. ఆత్మశక్తి లేకపోతే ఏ అనుభవం లేదు. ఆత్మశక్తి లేకపోతే అసలు అనుభవాలు కలిగేటువంటి అవకాశమే లేదు. మరి అట్టే ఇక్కడ మైథునాన్ అనేటువంటి పదం అన్నారు. మైథునాన్ అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమైనటువంటి అనుభూతి మాత్రమే కాదు, అన్ని ఇంద్రియాల యొక్క అనుభూతి, చూడటం, వినటం, తినటం, మాట్లాడటం, అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి అనుభూతి కూడా. ఇలా మృత్యుదేవత యొక్క భవన ద్వారం దగ్గర నిలబడ్డటువంటి నచికేతుడు తన గురువైనటువంటి యమధర్మరాజుతో ఇంతకుముందు అడిగాడు, ఏమని, ఏది ధర్మ అధర్మాలకి వ్యతిరేకమైనటువంటిదో, ఏది కార్యకారణాలకి భిన్నమైనటువంటిదో, ఏది భూత భవిష్యత్తులు రెండూ కానటువంటిదో, అదిగో అటువంటి దానిని దేన్నైతే నువ్వు దర్శించుకున్నావో దాన్ని నాకు చెప్పవయ్యా గురుదేవా అని అడిగాడు. అందుకే యమధర్మరాజు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అదిగో ఆ నేను దర్శించుకున్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే ఇది, ఏ తత్వైతత్, ఇదే అది అని చెబుతూ ఉన్నాడు. నీవు అడిగినటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో నిశ్చయంగా ఇదే, ఈ ఆత్మయే అంటున్నాడు. ఇలా రాబోయేటువంటి మంత్రాలు కూడా ఇలా ఏ తత్వైతత్ అంటే సూటిగా ఈ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పేటువంటి మంత్రాలే రాబోతూ ఉన్నాయి. అందుకే ప్రతి మంత్రం చివరిలో ఇలా ఏ తత్వైతత్ అని వస్తాయి, ఇలా సూటిగా చెప్పినటువంటి మంత్రాలకి వెనక. అంటే ఈ దేహ మనోబుద్ధుల యొక్క కర్మల్ని వశపరుచుకొని వాటిని ప్రవర్తింపజేసేటువంటి జీవన కేంద్రం మనలో ఏదైతే ఉందో అదే ఇది, అదే ఆత్మ. మనలో ఒక జీవన కేంద్రం ఉంది. ఆ జీవన కేంద్రం కారణంగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తూ ఉన్నాయి, ఆ అనుభవాలు పొందుతూ ఉన్నాయి. కాబట్టి జ్ఞానజ్యోతి అయినటువంటి ఆ నిత్య సత్యమైనటువంటి పరమాత్మే ఈ కేంద్రం. అయితే దాన్ని విడిగా తెలుసుకోవటానికి ఎవరికీ కూడా వీల్లేదు. కాబట్టి జడ పదార్థాలను పరిశీలించి తెలుసుకోవాల్సిందే. ఈ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలంటే ఈ జడ పదార్థాల యొక్క ఆధారంగా మనం తెలుసుకోవాలి. జడమైనటువంటి ఇంద్రియాలను బట్టి మనం తెలుసుకోవాల్సిందే. అందుకే ఇక్కడ ఈ ఇంద్రియ వ్యవహారాల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ఉపాయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి ఉపాయం. ఎందుకనంటే ఎక్కడైనా ఏదైనా కన్ను చూచింది అని అంటే ఈ చూచిందంతా కాదయ్యా, నువ్వు లోపలికి తిరుగు, నువ్వు బయట చూచిన దాని గురించి ఆలోచించబాకు, ఈ కన్ను దాన్ని ఎట్లా చూడగలిగింది అని ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు అట్లా ఆలోచించావో ఈ కన్ను ఎట్లా చూడగలిగిందంటే లోపల ఆత్మ చైతన్యం ఉండబట్టి. కాబట్టి ఆ ఆత్మ చైతన్యం ఇలా అంతర్ముఖంగా చెవు కనుక శబ్దాలను విందనుకో, ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఏ వ్యవహారం జరుగుతుంది, అది నాకేమైనా ఇష్టమైందా, ఇష్టంగా, ఈ వ్యవహారంలో బాబాకు అసలు ఈ శబ్దాలన్నీ చెవి వింటున్నది అని అంటే ఎలా వినగలుగుతున్నది, దేని కారణంగా వినగలుగుతున్నది అని నువ్వు అంతర్ముఖంగా లోపలికి వెళితే ఈ చెవు వింటానికి కారణం ఏమిటనంటే ఆత్మ చైతన్యం ఉండటం వల్లనే. కాబట్టి అది ఆత్మ, అదే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ. ఏ తత్ ఇదే అది అని చెప్తున్నాడు. ఇదే అంటే ఏది? ఇది ఈ దేహంలో ఉన్నటువంటి అంతరాత్మ, దాన్నే ప్రత్యేగాత్మ అంటారు. కాబట్టి ఈ ప్రత్యేగాత్మయే ఆ పరమాత్మ.
సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని చూడటానికి వీల్లేదు. అందుకని ఇదిగో ఇక్కడ దీన్ని గుర్తించినట్లయితే ఇదే అది అని కనుక తెలుసుకున్నట్లయితే ఆ పరమాత్మ తెలిసిపోతుంది. ఈ విధంగా పరమాత్మను తెలుసుకునేటువంటి విధానాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఇందాక చెప్పుకున్నాం, ఆకుల యొక్క కదలిక వల్ల గాలి ఉన్నదని తెలుసుకుంటాం. ఇంద్రియాలన్నిటినీ తెలుసుకొని ఆ అనుభవాలు పొందుతుంది కనుక ఆత్మ ఉన్నది అని తెలుసుకుంటున్నాం. కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఏ ఇంద్రియం పనిచేయదు, కన్ను కానీ, చెవి కానీ, ముక్కు కానీ, నాలుగు కానీ ఏది పనిచేయదు. అందుకని అక్కడ ఆత్మ చైతన్యం అనేటువంటిది దానికి అందటం లేదు. అంటే అక్కడ ఆత్మ చైతన్యం అనేటువంటిది అనుభవానికి రాదు. కాబట్టి మనకి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే, ఆ ఆత్మని తెలుసుకోవాలంటే, మన యథార్థమైనటువంటి స్వరూపాన్ని కనుక తెలుసుకోవాలంటే ఈ జడమైనటువంటి ఇంద్రియాల ద్వారానే తెలుసుకోవాలి. ఈ ఇంద్రియాల వెనక ఉన్నటువంటిదే ఆత్మ. అయితే ఏమండి ఇంద్రియాల వెనక ఉందంటున్నారు కదా, మరి కంటి వెనకుందా, చెవి వెనకుందా, ముక్కు వెనకుందా, మరి ఎక్కడుందనంటే అన్నిటి వెనక ఉంది. ఎందుకని? అది సర్వవ్యాపకమైనటువంటిది, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. అందువల్ల అది సర్వత్రా ఉన్నది. నఖశిఖ పర్యంతం దేహమునందంతటా ఈ గోర్లో ఉంది, ఆ జుట్టు యొక్క ప్లేస్లో ఉంది, మరి పాదంలో ఉంది, మరి సర్వత్రా శరీరం అంతటా కూడా అలా వ్యాపించి ఉన్నటువంటిది అని. కిం అత్ర పరిశిష్యతే అన్నారు. కిం అత్ర పరిశిష్యతే అంటే ఇక దీనికి తెలియనటువంటిది ఏముంది అనే ఈ అద్భుతమైనటువంటి వాక్యానికి శంకరాచార్యుల వారు తమ యొక్క కఠోపనిషత్తు భాష్యంలో ఏమైతే రాశారో అది మనకి చాలా చక్కగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఆత్మకు తెలియరానటువంటి విషయం ఈ లోకంలో ఏదీ లేదు. అంటే ఆత్మ తెలుసుకోలేనిది ఏమీ లేదు. ఆత్మకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఆత్మ ద్వారా అన్నింటినీ తెలుసుకునేటువంటిది, ఆత్మ ద్వారా అన్నింటినీ తెలుసుకునేటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా జడ పదార్థాలే. ఒక్క ఆత్మ మాత్రమే చైతన్యమైనటువంటిది. వాటికి ఇంద్రియాలకి స్వయంగా దేన్ని తెలుసుకునేటువంటి శక్తి లేదు. ఇంద్రియాలకి వెనకున్నటువంటి శక్తే ఈ ప్రత్యేగాత్మ, ఈ ఆత్మ చైతన్యము. ఏ తత్వైతత్ అన్నారు చివరిలో, శ్లోక మంత్రం చివరిలో ఏ తత్వైతత్ అని. ఇది ప్రతి మంత్రం వెనక రాబోతా ఉంది. ఇది నిశ్చయంగా అదే అని. ఇక్కడ ఇది అనంటే ప్రత్యేగాత్మ, అది అనంటే పరమాత్మ. ఇది ఈ ప్రత్యేగాత్మ నిశ్చయంగా ఆ పరమాత్మే అని తెలియజేయటం జరుగుతూ ఉంది. అంటే చైతన్యం బుద్ధిలో ప్రతిఫలించి అన్నింటినీ ఆ చైతన్యం తెలుసుకోగలుగుతూ ఉంది. బుద్ధిలో ప్రతిఫలించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే అన్నింటినీ తెలుసుకోగలుగుతూ ఉన్నది. మరి ఆ ఆత్మ చైతన్యం, ఆ ప్రత్యేగాత్మ సర్వత్రా నిశ్చలంగా ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి విషయం మనకి దీని ద్వారా దృఢమవుతుంది. ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సింది మన యొక్క ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా పనిచేస్తున్నవంటే వాటి వెనక పరమాత్మ చైతన్యం ఉంది. వాటి వెనక ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే ప్రత్యేగాత్మ, అదే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ అని ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా నిరంతరము కూడా మన యొక్క విచారణకి చక్కగా ఉపయోగపడేటువంటి మంత్రం. మనం కంటితో చూచింది, చెవితో విన్నది, ముక్కుతో వాసన చూచింది, నాలుగుతో చూచింది, సర్వత్రా కూడా చూసినప్పుడల్లా మనం అనుకోవాల్సింది ఆ దాన్ని గురించినటువంటి విచారణ కాకుండా ఇది మంచిదా, చెడ్డదా, విలువైందా, విలువ తక్కువదా, ఉపయోగపడేదా, ఉపయోగపడిందా ఆలోచన కాకుండా అదిగో ఆ పరమాత్మ ఇవన్నీ చూడగలుగుతుందంటే ఆ పరమాత్మ శక్తి వల్లనే, ఆత్మశక్తి వల్లనే అనేటువంటి అనుభూతి మనకు కలగటం కోసమని ఇది మనకు బాగా చక్కగా ఉపయోగపడేటువంటిది. అయితే అటువంటి ఆత్మను తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అనే విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. 4వ మంత్రం చూడండి. స్వప్రాంతం జాగరితాంతం చోభౌ ఏనాను పశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి
స్వప్నాంతం, స్వప్నంలో ఉన్నటువంటి విషయాల్ని, జాగ్రత్తాంతం, జాగ్రత్తలో ఉన్నటువంటి విషయాల్ని, ఉభౌచ రెండింటినీ కూడా ఏన అనుపశ్యతి, దేనివల్ల మనం తెలుసుకోగలుగుతున్నామో. స్వప్నంలో ఉన్నటువంటి విషయాల్ని, జాగ్రత్తలో ఉన్నటువంటి విషయాల్ని, ఈ రెండింటినీ కూడా దేని కారణంగా మనం తెలుసుకోగలుగుతున్నామో. ఉభౌచ రెండింటినీ కూడా దేనివల్ల తెలుసుకోగలుగుతున్నామో అటువంటి మహాంతం, తేజోవంతమైనటువంటిది, విభుం సర్వవ్యాపకమైనటువంటిది అయినా ఆత్మానం, ఆత్మని మత్వ తెలుసుకొని, ధీర బుద్ధిశాలైనటువంటి వాడు నా శోచతి, ఇక వాడు దిగులు పడాల్సిన పని లేదు, దుఃఖించాల్సినటువంటి పని లేదు, నా శోచతి, ఏడవలసినటువంటి పని లేదు. కాబట్టి ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడికి దుఃఖాలు లేవు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు నా దుఃఖం పోవాలి, దుఃఖం పోవాలి, దుఃఖం పోవాలని పాపం ఎంతో అనుకుంటా ఉంటారు. ఆ దుఃఖం పోవటానికి ఏం చేస్తారు, ఏం చేయాలని చేస్తూ ఉంటారు. ఏమీ సరిపోకపోతే దేవుడి దగ్గరికి పోతారు, దండం పెడతా ఉంటారు, మరి ఇంకా కావాలంటే మొక్కులు మొక్కుతారు, లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఆ వచ్చినటువంటి దుఃఖం పోవటం ఎట్లా అని ఆలోచిస్తాడే కానీ సమస్తమైనటువంటి దుఃఖాలు ఇప్పుడు వచ్చినవి కానీ ఇక ముందు రాబోయేవి కానీ ఏవైనా సరే అన్ని దుఃఖాలు పోవడానికి ఏమిటి మార్గం అనేటువంటి ఆలోచన సామాన్యమైనటువంటి మానవుడికి రాదు. అదే మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ లోకంతో ఏమాత్రం సంబంధం లేకుండా నిరంతరము కూడా పరమాత్మ యొక్క తత్వంలో నిలిచినటువంటి వాళ్ళు, ఈ సమస్తమైనటువంటి జనుల యొక్క సౌలభ్యం కోసం, సౌఖ్యం కోసం, సుఖం కోసం, ఆనందం కోసం ఎవరైతే తపన పడుతూ ఉంటారో అటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కూర్చొని ధ్యానమగ్నులై నిరంతరము కూడా అలా విచారణ చేసి 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 కనుగొన్నటువంటి విషయం ఇది. నీ సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోవాలి అని అంటే దానికి ఒక్కటే మార్గం. ఏమిటి? నీవెవరో నువ్వు తెలుసుకో, లేదా పరమాత్మని గుర్తించు, పరమాత్మను తెలుసుకో, ఆ పరమాత్మ నీవేనని తెలుసుకో. కాబట్టి పరమాత్మ నేనేనని తెలుసుకుంటే సమస్తమైనటువంటి దుఃఖాలు పోతాయి. కానీ మనం మాత్రం పరమాత్మ నేనని తెలుసుకున్నా మనం మాత్రం పరమాత్మగా ఉండవు. మనం ఎంతసేపటికి బయట ఉన్నటువంటి విషయాలను చూడటానికి ప్రయత్నం చేస్తామే కానీ మనం లోపల ఉన్నటువంటి పరమాత్మని, మన యొక్క శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, స్వప్నంలో కానీ కలొచ్చినప్పుడు కళ్ళలో జరిగినటువంటి విషయాలు కానీ ఈ మెలకువలో ఉన్నప్పుడు విషయాలు కానీ ఈ రెండింటినీ కూడా దేని కారణంగా మనం తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సర్వవ్యాపకమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే ఇక దుఃఖించాల్సినటువంటి పని లేదు అని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త అవస్థలో మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ విషయాల్ని మనం అనుభవిస్తున్నాం అని అంటే అదంతా మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి యొక్క కారణమే అని ఇంతకు ముందు మంత్రంలోనే మనం తెలుసుకున్నాం. ఈ ఇంద్రియాల కారణంగానే మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ప్రపంచ విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం అంటే దీనికి అంతటికీ కారణం ఏమిటి? ఈ ఇంద్రియాల వెనక ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆ పరమాత్మ శక్తి అని. కరెంటు కనుక లేకపోయినట్లయితే ఏ లైటు వెలగదు, ఏ ఫ్యాను తిరగదు, ఏ ఫ్రిడ్జు పనిచేయదు, ఏ టీవీ పనిచేయదు, ఏ హీటరు పనిచేయదు, ఏ మైకు పనిచేయదు, ఏది పనిచేయదు కరెంటు కనుక లేకపోతే. అంతే. అదేవిధంగా దివ్యమైనటువంటి ఆత్మశక్తి కనుక లేకపోయినట్టయితే మనలో సర్వవ్యాపకమైనటువంటి ఆత్మశక్తి కనుక లేకపోతే కన్ను చూడలేదు, చెవి వినలేదు, ముక్కు వాసన చూడలేదు, నాలుక రుచి చూడలేదు, చర్మం స్పర్శించలేదు, కాళ్ళు కదలవు, చేతులు కదలవు, మరి వాక్కు పలకదు, అన్నీ ఎక్కడివక్కడ బిగిసిపోతావు. కాబట్టి ఆత్మశక్తి అనేటువంటిది ఉంటేనే, అక్కడ కరెంటు ఉంటేనే పనిచేస్తాయి. ఆత్మశక్తి అది విద్యుత్ శక్తి, ఇది ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తి ఉంటేనే ఇక్కడ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఈ సమస్తమైనటువంటి క్రియలకి ఆధారం ఏమిటంటే పరమాత్మే. అంటే జాగ్రత్త అవస్థలో మన బుద్ధిలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ, మన బుద్ధిలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ ఆ బుద్ధితో తాదాత్మ్యం చెంది తానెవరో మర్చిపోయి నేను జీవుణ్ణి అని అనుకుంటా ఉన్నది.
జీవుణ్ణి అని ఎప్పుడైతే అనుకుంటా ఉన్నదో బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు నావేననుకొని కోరేవాడు అవుతున్నాడు. కోరికలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి మనసు ద్వారా ఆలోచనలు చేసేవాడు అవుతున్నాడు, సంకల్పాలు చేసేవాడు అవుతున్నాడు. ఈ సంకల్పాలకి ఆలోచనలకి అనుగుణంగా దేహేంద్రియాల ద్వారా కర్మలు చేసేటువంటి వాడు అవుతున్నాడు. ఈ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలని సుఖం కానీ దుఃఖం కానీ వాటిని అనుభవించేవాడు అవుతున్నాడు. అంటే ఇలా కర్త భోక్త అవుతున్నాడు ఈ జీవుడు. ఏ జీవుడు? బుద్ధిలో ప్రతిఫలించినటువంటి పరమాత్మే ఇలా అనుకుంటున్నాడా? అనుకోవట్లా. పరమాత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది పరమాత్మని మర్చిపోయి జీవుడిని అనుకొని ఇలా అనుకుంటున్నాడు. ఇది మన సంగతే, ఇది ఎవరి సంగతో కాదు. పరమాత్మ అయినటువంటి మనం ఈ బుద్ధిలో ప్రతిఫలించి ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని ఈ దేహమే నేనని, ఈ ఇంద్రియాలు నేనని, ఈ మనస్సు నేనని, ఈ బుద్ధి నేనని ఈ ప్రపంచంలో వ్యవహారాలను చూస్తూ వీటితో మనం సంబంధం పెట్టుకుంటూ మనలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవటం కోసం ఆలోచనలు చేస్తూ ఆలోచనల ప్రకారం కర్మలు చేస్తూ ఆ కర్మల వల్ల వచ్చినటువంటి ఫలితాలను అనుభవిస్తూ అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందనో లేకపోతే హాహా నాకు ఈ సుఖం వచ్చిందనో ఇలా అనుకుంటా ఉన్నాం. ఇది మన పరిస్థితి. నీవు ఒక పుస్తకాన్ని చదవాలి. ఆ పుస్తకాన్ని కన్నా చదవాలి అని అంటే కళ్ళు ఉన్నాయి కదా, మరి చదవగలుగుతావా చీకట్లో? చీకట్లో అయితే చదవలేము. చూచేందుకు కళ్ళు ఉన్నాయి, పుస్తకం చేతిలో ఉంది, దాంట్లో అక్షరాలు ఉన్నాయి, కానీ మనం మాత్రం చదవలేము. అయితే ఎప్పుడు చదవగలుగుతాం? ఏదైనా ఒక ప్రకాశం కనుక దాని మీద పడితే, ఒక కాంతి కనుక దాని మీద పడితే అప్పుడు మన కళ్ళు చూడగలుగుతాయి, చదవగలుగుతున్నాయి. పగలు కనుకైతే సూర్యుడు, రాత్రి కనుకైతే చంద్రుడు లేదా దీపాలు. అలాగే రాత్రి నిద్రించిన తర్వాత మనకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అనేకమైనటువంటి పనులు చేస్తున్నాం, అనేక మందితో స్నేహం చేస్తున్నాం, కొంతమందితో శత్రుత్వం పెట్టుకుంటున్నాం, కొంతమందితో తగాదాడుతున్నాం, కొంతమందితో ఎంతో ఆప్యాయంగా ఉంటున్నాం. అంటే అనేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి, సుఖం వస్తున్నది, దుఃఖం వస్తున్నది, ఇవన్నీ అనుభవించడం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనలోనే జరుగుతూ ఉన్నది. మరైతే ఆ జరుగుతున్నటువంటి దాన్ని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు, ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే ఈ చెప్పడానికి కారణం ఏమిటంటే దాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉండాలి. ఎట్లయితే పుస్తకం ఉన్నా కళ్ళున్నా మనం చూడలేకపోతున్నామో, ఒక వెలుగు ఉంటేనే మనం చూడగలుగుతున్నామో, అదే ప్రకారంగా అక్కడ అనుభవాలు జరుగుతున్నా ఆ అనుభవాలను గుర్తించేటువంటి మనం ఉన్నా ఆ అనుభవాలను ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒకటి ఉంటేనే మనం దాన్ని గుర్తించగలుగుతున్నాం, లేకపోతే గుర్తించలేకపోతాం. మరి అదేవిధంగా మరి జాగ్రత్తావస్థ సంగతి ఏమిటండి? ఈ జాగ్రత్తావస్థలో కూడా మనం అనేకమైనటువంటి పనులు చేస్తున్నాం. మనకున్నటువంటి ఇంద్రియాల ద్వారా కళ్ళేమో చూస్తున్నాయి, చెవులేమో వింటున్నాయి, మనసేమో ఆలోచనలు చేస్తున్నది, బుద్ధి ఏమో కోరికలు కోరుతా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరైతే ఈ అనుభవాలన్నింటినీ కూడా ఎవరో ఒకళ్ళు ప్రకాశింపజేస్తేనే మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అని అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యం కారణంగానే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, ఈ మనస్సు అనుభవాలు పొందుతూ ఉన్నది. ఆ ఆత్మ చైతన్యం లేకపోతే ఈ మనస్సు అనుభవాలు పొందేటువంటి అవకాశమే లేదు. మరైతే ఇలా జాగ్రత్తలో ఉన్నటువంటి విషయాల్ని, స్వప్నంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్యం ఎక్కడున్నది? ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో సర్వత్రా వ్యాపించి ఉంది. దేహంలో ఉంది, ఇంద్రియాల్లో ఉంది, మనస్సులో ఉంది, బుద్ధిలో ఉంది, అంతటా ఉంది. అది లేనటువంటి చోటు ఉండటానికి వీల్లేదు. అది సూక్ష్మాతి సూక్ష్మం కనుక సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పైగా అది ఎలా ఉంటుంది? గొప్ప తేజోరూపమై ఉంటుంది. అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అన్ని అనుభవాలు తెలుస్తూ ఉన్నాయి. మనం ఎటుపక్కకి చూడకుండా ఊరికి చేత్తో కనుక ఇట్లా పట్టుకుంటే ఇది ఫలానా వస్తువు అని చెప్పగలుగుతున్నామంటే ఎలా చెప్పగలుగుతున్నాం? అదిగో ఆ చేయి పట్టుకుంటే దాని వెనకున్నటువంటి ఆ బుద్ధి దగ్గరికి చైతన్యం ప్రకాశింపజేస్తుంది. అందుకనే మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయిలో జరిగేటువంటి సమస్తమైనటువంటి అనుభవాల్ని కూడా ఈ గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆత్మ చైతన్యం వల్ల, ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్యం వల్ల, అది ప్రకాశింపజేయటం వల్ల అన్నిటిని కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యం
చెంది ఉన్నటువంటి ఆత్మని, దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి ఈ ఆత్మని ఆ తాదాత్మ్యం నుంచి మనం కాస్త విడిపించి ఆ ఆత్మతో మనం అనుసంధానమై అదే నేను, నేనే అది అని అదే నేనుగా మొత్తం కలిసిపోతే, అది ఒక్కటైతే ఆ ఆత్మ నేనే అనేటువంటి అనుభూతిలో మనం కనుక ఉండిపోతే అది మత్వ, తెలుసుకోవటం అని. అంతేగాని ఏదో మీరు చెప్పారండి నేను విన్నాను నాకు తెలిసిపోయిందని అంటాం కాదు. ఇది రోజు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు పరమాత్మ అనేటువంటి విషయం రోజు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎట్లా తెలుసుకోవాలి? నువ్వు పరమాత్మ కదా, ఎక్కడున్నావు? ఈ దేహం నందంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నావు. ఎలా ఉన్నావు? దేహేంద్రియ మనోబుద్ధులు తాదాత్మ్యం పెట్టుకొని ఉన్నావు. తాదాత్మ్యం పెట్టుకొని ఉన్నావు కాబట్టి నేను ఆత్మను తెలియకుండా నేను జీవుడిని అని అంటున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ తాదాత్మ్యాన్ని విడిపించుకోవాలి. ఆ తాదాత్మ్యాన్ని విడిపించుకొని నీవుగా, ఆత్మగా, పరమాత్మగా అలా ఉండిపోవాలి. అలా కనుక ఉండిపోతే అదే మత్వ, తెలుసుకోవటం అని. అలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? అలా తెలుసుకుంటే నా శోచతి, దుఃఖించాల్సినటువంటి పని లేదు. ఎవరైతే తాను ఈ దేహంలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దివ్య తేజస్సుతో కూడి ఉన్నటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా సమస్తాన్ని తెలుసుకుంటున్నటువంటి, సమస్త కర్మల్ని, ఆలోచనల్ని, సంకల్పాలని కేవలం ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి చైతన్య స్వరూప ఆత్మను అని తెలుసుకున్నాడో అటువంటి ఆత్మస్వరూపుడు దేనికోసము దుఃఖించాల్సినటువంటి పని లేదు. మనకెందుకు వస్తున్నాయి దుఃఖాలు? నాకు ఈ కోరిక అండి, ఆ కోరిక తీరలేదండి అంటే దుఃఖం. నేను ఈ పని చేశానండి, ఆ పని సక్సెస్ కాలేదండి అంటే దుఃఖం. అదిగోనండి నాకు అది కావాలా అని ప్రయత్నం చేశాను, అది నేను అందుకోలేకపోయినాను, ఎవడో వచ్చి తన్నుకుపోయాడండి అంటే దుఃఖం. కాబట్టి ఇలా మనకు అన్ని దుఃఖాలు. కానీ నువ్వు ఇలా జీవుడిగా కాకుండా ఆత్మగా కనుకుంటే ఇవే జరిగినాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ దేహం, ఈ బుద్ధి ఏవో కోరుకున్నది, కోరుకుంటే ఆ కోరిక తీరకపోతే మనసు దిగులు పడతా ఉంది. ఇప్పుడు మరి నువ్వెవరివి? నువ్వు మనసువా? కాదు. బుద్ధివా? కాదు. ఇంద్రియాలా? కాదు. మరి నువ్వెవరు? వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి ఆత్మవి, వీటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి ఆత్మవి. మరి తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి ఆత్మవి నీవైతే ఇప్పుడు నీ మనసు బాధపడతా ఉంటే నీకు బాధ ఉంటుందా? ఉండదు. కారణం అది నీవు కాదు, అది నీవైతే కదా బాధ. ఇప్పుడు మీ అబ్బాయికి కనుక ఏమైనా కష్టం వస్తే నువ్వు బాధపడతావు, పక్కింటి అబ్బాయికి వస్తే నీకేం బాధ? ఏదన్నా వాళ్ళు కనుక నీకు ఆత్మీయులు కనుక అయితే అయ్యో పాపం అంటావు, వాళ్ళు కనుక శత్రువులు అయితే వీడికి ఎట్లా జరగాలి అంటావు. అంతే తప్ప నీకేం బాధ ఉంది? అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నమాట, వీటితో తాదాత్మ్యం చెంది జీవుడుగా ఉన్నాం కాబట్టి మనకు బాధ. వీటితో తాదాత్మ్యం చెందకుండా మనం ఆత్మగా కనుక ఉన్నట్లయితే అప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఆత్మ కదా, ఆత్మ అంటే కోరికలు లేనివాడు కదా. మరి కోరికలు లేవు నీకు, కాబట్టి కోరికలు లేవు కాబట్టి ఆలోచనలు లేవు, ఆలోచనలు లేవు కాబట్టి కర్మలు చేయాల్సిన పని లేదు, కర్మలు చేయాల్సిన పని లేదు కాబట్టి ఫలితాలు, దుఃఖాలు, సుఖాలు ఏముండవు. నీవేమో ఎప్పుడు ఆనంద స్వరూపానివి, మరి ఇంకెందుకు నువ్వు దుఃఖం? ఎప్పుడు ఆనందంగా హాయిగా ఉండటమే నీ పని. అందుకనే నా శోచతి, దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే నేను పరిమితమైనటువంటి జీవుణ్ణి అనుకున్నావో అప్పుడు నీకు దుఃఖం. ఎప్పుడైతే నేను అపరిమితమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అనుకున్నావో అప్పుడు ఏ రకమైనటువంటి దుఃఖం లేదు. ఈ కోరికలే హోరుమని వీచేటువంటి సుడిగాలి లాంటి ఆలోచనలను రేకెత్తించి హృదయాన్ని దద్దరలు చేస్తూ ఉంటాయి. అందుకనే కోరికలు అనేటువంటి వాటిని త్యజించాలి. ఏ కోరిక కోరినప్పటికీ కూడా ఆ కోరిక నీకు దుఃఖానికి దారితీస్తుంది. అందువల్ల అదేమిటండి, కొన్ని కోరికలు కనుక తీరితే ఆనందం కదా అంటే ఆనందమే, వెంటనే మళ్ళీ కొత్త కోరిక పుట్టింది. కాబట్టి దానికోసమైనా ఏడవాలి. కోరిక తీరితే ఈ ఆనందం, తీరకపోతే తీరలేదని దుఃఖం, తీరితే ఆనందమే కానీ కొత్త కోరిక పుట్టింది, అప్పుడు దుఃఖం మళ్ళీ. అందువల్ల ఈ కోరికలు అనేటువంటిది ఒక హోరుమని వీచేటువంటి సుడిగాలి. కాబట్టి ఈ సుడిగాలి నీ మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు రేకెత్తించి నీ హృదయాన్నంతా కూడా గందరగోళం చేసేస్తూ ఉంటుంది. దాంతో ఇంద్రియాలు విషయాలు అనేటువంటి బురదతో కూడినటువంటి మార్గాల్లో పరిగెడుతూ ఉంటాయి. దాని కారణంగా అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి సంఘర్షణలు జరిగి కన్నీటి కాలువల్లో జలకాలాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.
ఈ పరిస్థితి కావాలా, ఇది నాకు అక్కర్లేదు అని అనుకున్నటువంటి వాడు ఆ ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన కోరికలు తీరినప్పటికీ కూడా దుఃఖం వస్తూనే ఉంది, మన కోరికలు తీరకపోయినప్పటికీ కూడా దుఃఖమే. అలా కాకుండా ఎవరైతే తాను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని ఆత్మను అని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో అంటకుండా డిటాచ్మెంట్, నాట్ అటాచ్మెంట్, అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో ఎవరైతే ఉంటారో, వాటిని విడగొట్టుకొని ఎవరైతే ఉంటాడో, వాటిని కేవలం సాక్షిగా చూసేవాడు ఎవరైతే ఉంటాడో, అదిగో అటువంటి వాడికి ఏ దిగులు లేదు. నువ్వు కేవలం సాక్షి అయితే ఏ దిగులు లేదు. బజార్లో ఇద్దరు కొట్టుకుంటున్నారు, నువ్వు దూరం నుండి చూస్తున్నావు, నీకేం బాధ లేదు. అయ్యో పాపం కొట్టుకుంటున్నారని దగ్గరికి పోయావు అనుకో, ఇప్పుడు కూడా నువ్వు సాక్షివే. కానీ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో పోతే వాడి తనలో వీడి తనలో నీకు తగులుతాయి. అంటే నువ్వు కేవలం సాక్షిగా ఉండు అంతే, ఊరికినే చూస్తున్నావు అంతే. అలాగనుకుంటే నీకే ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు కూడా ఈ దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, ఇక్కడ జరిగేటువంటి కర్మలకి, ఇక్కడ వచ్చేటువంటి కర్మఫలాలకి, వీటన్నిటికీ కేవల సాక్షిగా ఉండు. నువ్వు ఆనందంగా ఉంటావు. నా సోచతి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. దేనికోసము వెంపర్లాడే పని లేదు, దేనికోసం పరుగులు తీసే పని లేదు, ఏదేదో కావాలనుకునే పని లేదు, దొరకలేదని దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇదే మానవుడి యొక్క గమ్యస్థానం. మానవుడు చేరుకోవాల్సినటువంటి అసలైనటువంటి స్థానం ఏమిటంటే ఈ పరమాత్మ స్థానమే. ఈ ప్రకారంగా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజెప్పడం కోసం యమధర్మరాజు మరికొన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా నచికేతుడికి బోధించబోతున్నాడు. అదేమిటో మనం రేపటి నుంచి తెలుసుకుందాం.